హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం టీజీఆర్జీసీ లేకపోతే టీఎస్ఆర్జీ సెట్‌కి సంబంధించి 2025లోనే మనకి కాల్ లెటర్ అయితే వచ్చిందండి. సో, మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా! అట్లాగే మనకి కాల్ లెటర్‌ని కూడా రిలీజ్ చేశారనమాట. అయితే ఎన్ని మార్కులకొచ్చిన వాళ్ళకి మనకి చాలా మంది చెప్పడం జరిగిందనమాట కామెంట్ సెక్షన్‌లో అన్నిట్లో కూడాను. అయితే ఎన్ని మార్కులొచ్చిన వాళ్ళకి మినిమమ్ ఎన్ని మార్కులొచ్చిన వాళ్ళకి మనకి కాల్ లెటర్ వచ్చింది. దాంతో పాటు ఇన్ కేస్ ఎవరికైనా సరే మీరు ఇంకా కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోకపోయినట్లయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి చెప్తాననమాట. ఏ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలని చెప్పేసి. ఇన్ కేస్ మీకు డౌన్‌లోడ్ చేసుకుంటుంటే మీకు కాల్ లెటర్‌లోని మీకు నాట్స్ ఉంటుందని చెప్పొచ్చునా, లేకపోతే మీకు కాల్ లెటర్‌లోని మీకు కాల్ లెటర్ రాకపోయినా సరే అసలు దానికి అర్థం ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాము. అలాగే ఎవరికైనా సెలెక్ట్ అయ్యారనుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ వారు సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయిన వారికి కాల్స్ వస్తున్నాయా రావట్లేదు కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో, కౌన్సెలింగ్‌కి రమ్మని చెప్పేసి కాల్స్ ఏమన్నా చేస్తున్నారా లేదా అని చెప్పేసి. అలాగే లాస్ట్‌లో వచ్చేసరికి మనం అసలు ఈ కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే సో, ఎవరు సెలెక్ట్ అయినట్లయితే సో, మీరు ఇప్పుడు సెలెక్ట్ అయినా లేకపోతే నెక్స్ట్ కౌన్సిలింగ్ సెలెక్ట్ అయినా సరే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, అందుకే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే అందరికి షేర్ చేయండి అన్నమాట. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన యూట్యూబ్ ఛానెల్‌ని. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే సో, మీకు కూడా నెక్స్ట్ ఫర్దర్‌గా కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ ఫోన్‌కి మన యూట్యూబ్ ఛానెల్ నుంచి వీడియోస్ రూపంలోని నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ లేచిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ముందుగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక మనకి టీజీఆర్జీసీ వాళ్ళ అఫీషియల్ లింక్ అండి. ఇక్కడే మనకి సర్వీసెస్ సెక్షన్‌లోని ఆన్‌లైన్ రిజల్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు డౌన్‌లోడ్ యువర్ కాల్ లెటర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనం డౌన్‌లోడ్ యువర్ కాల్ లెటర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇక్కడ డౌన్‌లోడ్ అయితే అవుతుందనమాట. ఇక్కడ మన హాల్ టికెట్ నంబర్ ఏదైతే అదే టీజీఆర్జీసీ సంబంధించి కాల్ లెటర్ దాంతో పాటు ఇక్కడ కిందన కనిపిస్తున్న క్యాప్చా కోడ్‌ని అయితే పైన ఎంటర్ చేసి డౌన్‌లోడ్ యువర్ కాల్ లెటర్ అని చెప్పి క్లిక్ చేసినంటే మీ కాల్ లెటర్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందనమాట. అందులో అయితే మీకు కౌన్సెలింగ్‌కి సంబంధించి సో, మీరెక్కడికి రావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే ఉంటుందనమాట. ఇన్ కేస్ మీకు కాల్ లెటర్ డౌన్‌లోడ్ అవ్వకపోయినా సరే, లేదంటే కాల్ లెటర్‌లోనే మీకు నాట్స్ రిటెన్ అని చెప్పి వచ్చినా సరే ఏం చేయాలని చెప్పేసి తెలుసుకుందాము. సో, ఇన్ కేస్ ఎవరికైనా సరే కాల్ లెటర్ డౌన్‌లోడ్ అయినట్లయితే ఒకసారి ఆ కాల్ లెటర్‌ని మనకి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే ఉన్నాయన్నమాట. సో, అట్లాగే మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. సో, ఎవరైనా సరే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అట్లా వచ్చి మీ కాల్ లెటర్‌ని అయితే మీరు నాకు షేర్ చేసుకోవచ్చన్నమాట. దానివల్ల ఇంకో నలుగురికి యూజ్ అయితే అవుతుందన్నమాట. అంటే ఏముంటుంది ఆ కాల్ లెటర్‌లోని సో, అట్లా ఎలా ఉంటుందని చెప్పేసి సో, ఇన్ఫర్మేషన్ ఏముంటుందని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి సో, మీరు ఎవరైనా సరే కాల్ లెటర్‌ని నాతో షేర్ చేసుకోవచ్చన్నమాట. నేను మీ డీటెయిల్స్ మొత్తం దాచి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందని చెప్పేసి. అయితే ఇన్ కేస్ ఎవరికైనా కాల్ లెటర్ రాలేదనుకుంటే, కాల్ లెటర్ రాకపోతే సో, మీరేం చేయాలనుకున్నట్లయితే కాల్ లెటర్ రాలేని వాళ్ళు, సో, కాల్ లెటర్ రాలేని వాళ్ళందరూ కూడాను సింపుల్‌గా మీరొచ్చేసరికి కొంచెం వెయిట్ చేయండి. మీకు మళ్ళీ కాల్స్ చేస్తున్నారనమాట. కాల్ లెటర్ రాకపోయినా సరే, ఎవరికన్నా సరే మనకి 1:3 రేషియో కాబట్టి సో, కాల్ చేస్తున్నారండి. అయితే మీకు 103 మార్కుల కన్నా కూడా మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు కాల్ లెటర్ అయితే వస్తుందనమాట. మీ పిల్లలకి ఒక 103 నుంచి 117, 120 వరకు కూడా మీకు మార్కులు వచ్చినట్లయితే మీ పిల్లలకి ఖచ్చితంగా కూడా మీకు కాల్ లెటర్ అయితే వస్తుందనమాట. సో, అందుకని ఎక్కువ తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్‌లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే మాత్రం ఒక 103 వరకు కట్ ఆఫ్ అయితే మనకైతే ఇక్కడ ఉందనమాట. సో, అట్లా మనకి ఒక 600 సీట్లనేవి అమ్మాయిలకి, అబ్బాయిలకి అమ్మాయిలకి 600, అబ్బాయిలకి 600 సో, అట్లా అయితే మనకి ఇవ్వబోతున్నారు. సో, అలాగే బైపీసీ, ఎంపీసీ సో, అట్లాగైతే ఇవ్వబోతున్నారనమాట. మీకు క్లారిటీగా అర్థమైతది అనుకుంటున్నాను. సో, దీంతో పాటే సో, వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తే మనకి కాల్ లెటర్ అయితే వస్తుందనమాట. సో, అంటే నెక్స్ట్ ఫేజ్‌లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో సో, వారికి సెలెక్ట్ అయిన వారికి సో, ఇన్ కేస్ కాల్ లెటర్ రాకపోయినా సరే వాళ్ళకి కాల్స్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట. సో, దాన్ని బట్టి మీరు మీ ఫోన్ ఎప్పుడు కూడా ఆన్‌లో ఉంచుకోండి. సో, ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసి మనకి కౌన్సెలింగ్‌కి రమ్మని చెప్పి అనే అవకాశం అయితే ఉందనమాట. సో, అట్లా ఈ కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ తీసుకొని ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు కాల్ లెటర్‌ల ద్వారా సెలెక్ట్ అయినట్లయితే ఆ వీడియో చూసి మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి మీకు క్లారిటీగా చెప్పాను కాబట్టి ఆ వీడియోని చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుందన్నమాట. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కౌన్సెలింగ్ అని చెప్పేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎంత ఫీస్ పేమెంట్ చేయాలని చెప్పేసి క్లారిటీగా మీకు అర్థమైతే అయిపోతుందన్నమాట. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో, అట్లాగే మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతో పాటు ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్ అలాగే మన సంబంధించి కాల్ మీ యాప్ నుంచి కూడా మీరు నన్ను కాల్ చేసి కనుక్కోవచ్చనమాట. మీకు సంబంధించి డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్.